ఎవ్రీవన్ ఈరోజు మీ అందరికీ వర్షాకాలంలో మాత్రమే దొరికే ఒక ఇంగ్రీడియంట్ గురించి చెప్తానండి. అదే నాటు పుట్టగొడుగులండి, నాటు మష్రూమ్స్ అనమాట. ఇది ఓన్లీ మనకి రెయిన్స్ పడినప్పుడు మాత్రమే దొరుకుతుంది. మామూలప్పుడు ఎప్పుడూ దొరకదనమాట. మీకు బయట దొరుకుతుంది జస్ట్ నార్మల్ మష్రూమ్స్ అనమాట, కంట్రీ మష్రూమ్స్ కాదవి. సో కంట్రీ మష్రూమ్స్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి, సూపర్గా ఉంటాయి అండి. కొంచెం హార్డ్గా కూడా ఉంటాయండి, టైం టేకింగ్ కూడా. ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది అది కుక్ అవ్వడానికి కూడా. మీకు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అంతా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఉల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఉల్లి పేస్ట్ ఎక్కువ యాడ్ చేసుకోకండి, అంత బాగోదు. జస్ట్ ఒక ఉల్లిపాయ, 1.5 ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. సో అదంతా బాగా వాటర్ అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ సామాగ్రి అన్నీ వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లి వేగిపోయిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది అనిపిస్తుంది చూసారా, ఆ తర్వాత మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. మష్రూమ్స్లో అయితే మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుందండి, మనకి బోన్ హెల్త్కి చాలా మంచిది, హార్ట్కి మంచిది, అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి మంచిది, ఇంకా చాలా విధాలుగా మంచిదండి. ఇది విటమిన్ డి కూడా ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే ఎండ తగిలగానే బయటకు వస్తాయి అన్నమాట. ఎండ లేకుండా మాత్రం అస్సలు ఇది బయటికి రాదు. ఇవి గొడుగు వచ్చేస్తే చూసారు, అంబ్రెల్లా విడిచిపోతే అవి అస్సలు యూస్ చేయకండి, బాగో కూడా టేస్ట్ కూడా. సో ఈ విధంగా మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మష్రూమ్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. మష్రూమ్స్ యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ దానికి పట్టే విధంగా మొత్తం అంతా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టి అలాగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో అది బాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. దీంట్లో మనకి ప్రోటీన్ ఉంటుందండి, ఫైబర్ దొరుకుతుంది, అంటే తక్కువ క్యాలరీస్ ఎక్కువ లాభాలు అనమాట. సో ఈ విధంగా ఈ ఫుడ్ అనేది డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే వెయిట్ లాస్ కూడా చాలా మంచిదండి ఇది. సో మనకి దొరికిన సీజన్లో దొరికినవన్నీ మనం బాగా తింటే మన హెల్త్ కూడా బాగుంటుంది అనమాట. అన్ సీజన్లో మనకి దొరుకుతాయి అయినా సరే మనకి అది అంత బెనిఫిట్ ఇవ్వదండి. మనకి సీజన్లో దొరికినవి మనం ఎక్కువ తీసుకుంటూ ఉంటేనే మన హెల్త్కి బాగుంటుంది. ఇవంతా వాటర్ అంతా అయిపోయిన తర్వాత చూసారు, ఇంకా ఉడకలేదు అనిపిస్తే మీరు ఇంకా కొంచెం ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇంకో 15 మినిట్స్ పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో బాగా చేసుకోండి. మీకు ఎప్పుడైనా ముక్క ఉడికిపోయింది అనిపిస్తే మీకు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది, నాన్ వెజ్తో ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఇది అంత టేస్ట్ అనేది ఉంటుంది. దీన్ని చపాతీతో కానీ రైస్తో కానీ తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నాకు ఇంకా వీడియోస్ చేయాలని చాలా బూస్టింగ్గా ఉంటుందండి. చూసారా, అసలు మొక్క ఎక్కడ విడిపోలేదు వాటర్ వేసినా కూడా. ఈ విధంగా ఎంత స్టిఫ్గా ఉంటుంది అనమాట. నాటు మష్రూమ్స్ చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్.